Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. లోపల సలార్ కాదు, ఒక తల్లి అన్నమాట, పెద్దమ్మ కాదు, పెద్ద అన్న లోపల ఓచకోత ర్యాంపేజ్ అన్నమాట. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఎలివేషన్స్లో అయితే మాత్రం సీట్లో కూర్చోరన్నమాట, ఎగిరి గంతేసి మరీ చూస్తారు. ఇన్ని రోజుల తర్వాత మా బాధను అర్థం చేసుకుని ప్రభాస్ని మేము ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రభాస్ నుంచి అండ్ ప్రభాస్ సినిమాల నుంచి, అంతకన్నా త్రిపులే ఎక్సైట్మెంట్తో వెళ్ళిన ప్రతి ఒక్కరికి త్రిపులే ఎఫోర్ట్ ఇచ్చాడు మన ప్రశాంత్ నీల్కి అయితే టాలీవుడ్లో గుడి కట్టేస్తారనమాట. అంత బాగా చూపించారు ప్రభాస్ని కానీ, ప్రభాస్ చేయించిన ఫైట్ సీన్స్ కానీ, ఇంకా పృథ్వీరాజ్ గారికి ఇచ్చి ఎలివేషన్లు ఇచ్చారు. వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్, ఫ్రెండ్షిప్ బాండింగ్, ఎమోషన్ సీన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా తల్లిగా నడిచిన ఈశ్వరరావు గారి క్యారెక్టర్ ప్రభాస్ గారి మధ్య వచ్చే సీన్స్ కూడా ఎమోషనల్గా టచ్ చేస్తుంది. సో నాకేమనిపించింది అంటే సినిమా చూసిన తర్వాత బాహుబలి రికార్డులు 10 రోజుల్లో క్లోజ్ అయిపోతున్నా. నిన్న రిలీజ్ అయిన సారీ కానీ సినిమా టంకి కూడా పనికిరాదు. మొత్తం హిందీలో అన్ని థియేటర్లు తీసి సలారా ఉంటుంది. కానించి ఇంకా పండగ వరకు మా ఓడికి తిరిగే లేదు. ఈజీగా 3000 కోట్లు పక్క. శృతి హాసన్ సినిమాకి బొక్క. ఎందుకంటే సినిమాలో ఆవిడకి ఇచ్చిన ప్రాధాన్యత ఏమీ లేదు, పచ్చగీత ఏమీ లేదు. శృతి హాసన్ వేస్ట్ అనే చెప్పాలి. ఇంకా జగపతి క్యారెక్టర్ ఉన్న కాసేపు అయినా సరే చాలా ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అన్నమాట. ఇంకా దేవ క్యారెక్టర్లో ప్రభాస్ అన్న ఆ లుక్స్ అండ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, బాడీ మసిల్స్, ఆ రక్తాభిషేకంతో వచ్చిన ఫైట్లు అయ్యి బాబోయ్ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అన్నమాట. ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనమాట. ఈజీగా 3000 కోట్లు కలెక్ట్ చేస్తే ప్రశాంత్ నీల్ డీల్ చేసిన యాక్షన్ పార్ట్ కావచ్చు, ఎలివేషన్స్ కావచ్చు, కేజీఎఫ్కి మించిందన్న. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే 300 కాదు 400 పెట్టి చూసిన సినిమా సలార్ని ఎంజాయ్ చేస్తూ, విజిల్ వేస్తూ, వేల ఎలివేషన్స్తో పిచ్చిగా ఎంజాయ్ చేస్తూ చూస్తారు. బ్లాక్ కాదు, ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ బ్రో. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నా సలార్ సినిమా చూసానా. నిజం చెప్తున్నాను, నా డిగ్రీ రిజల్ట్స్ కానీ ఇంత వెయిట్ చేయలేదన్నా. 4 రోజుల నుంచి వెయిట్ చేసి నైట్ 1 గంటకు షో పడేదన్నా. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం కానీ చూశాను. సినిమా అయితే పీక్స్లో ఉంది బ్రో. ఒక్క ముక్కలో చెప్పాలంటే సలార్ సినిమాకి సలాం కొట్టాల్సిందే. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సలార్ సినిమాకి లాల్ సలాం కొట్టాల్సిందే. ఆ విధంగా ఉందని అసలు ప్రభాస్ని ఏ రేంజ్లో చూపించాడంటే ఆ రేంజ్లో చూపించాడు బ్రో. బాహుబలి 2 కూడా మనకి ఒక్కోసారి దానికన్నా దీంట్లో డబుల్ ఉందని అనిపిస్తుంది అనమాట. ఇంటర్వెల్ నుంచి ఉంటుంది అన్న కథ. ఆ 1.5 గంట అయితే ఫుల్ మాస్ మ్యానీ అనే చెప్పొచ్చు అన్న. ప్రభాస్ అన్న పర్ఫార్మెన్స్ అయితే అరాచకం అనే చెప్పొచ్చు. ఒక కాటేరమ్మ దగ్గర ఫైట్ ఉంటుంది, దానికైతే ప్రతి సినిమాకి మనకి గూస్ బంప్స్ స్కిన్కి వస్తాయి. కానీ ఈ సినిమాకి ఏంటంటే గుండెకే గూస్ బంప్స్ వస్తాయి. ఆ బీజిఎం ఉంటుంది, బీజిఎం అయితే వేరే లెవెల్. గమ్మగొండు దాన్ని ముట్టుకోవద్దు, అది నాదంటాడు. ఆ డైలాగ్స్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. ఓడే చెప్తా ఉన్నా, బాసులకే బాసు మన ప్రభాస్ అన్నమాట. ప్రభాస్ తిప్పి కొడితే ఎలా ఉంటుందో ఈ సినిమాతోటి మనకి తెలుస్తుంది. ఓడే చెప్తా ఉన్నా, ప్రతి ఓడు పాన్ ఇండియా సినిమా అంటే 100 సార్లు ప్రమోషన్లు చేసుకుంటాడు, ఆడియో ఈవెంట్లు అవి పెట్టుకుంటాడు. 3 ఫ్లాప్లు అయినా కానీ ధైర్యంతో ఒక ఆడియో ఈవెంట్కి ప్రమోషన్ లేకుండా సినిమా డైరెక్టర్గా థియేటర్లకు దిగాడు అనమాట. ఈరోజు తెలుస్తూ ఉంది కలెక్షన్స్ ఎలా ఉన్నాయని. ట్రోల్ చేసే వారికి ఒక ముక్కలో చెప్పాలంటే టంగు కోసిపారునుకాడన్న ప్రభాస్ అన్న. ఆ విధంగా ఉంది. ఇంకొక మాట అయితే ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్ కాళ్ళు ఎగరేసుకోండి, పండగ చేసుకోండి. ప్రభాస్ అంటే ఒక ప్రపంచం, ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఒక ప్రకంపనం అనే చెప్పొచ్చు అనమాట. క్లైమాక్స్ అయితే పీక్స్ అన్న. కేజీఎఫ్ సరిపోలేదన్న నాకు. ఈ సినిమా చూసిన తర్వాత కేజీఎఫ్, బాహుబలి, త్రిబుల్ ఆర్ ఇవి కూడా తగ్గిపోయినట్టు అనిపించింది అనమాట. ఏ విధంగా చూపించాలో ప్రభాస్ గారిని బాహుబలి 2 తర్వాత ఈ సినిమాలో చూపించారు బ్రో. సినిమా అయితే వేరే లెవెల్ ఉంటుంది. మదర్ కంటెంట్ ఉందన్న. మదర్ కంటెంట్కి అయితే కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి బ్రో. ఖచ్చితంగా మీరు థియేటర్కి వచ్చి సినిమా చూడండి, మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఫేక్ న్యూస్, ఫేక్ రివ్యూస్ నమ్మద్దు. నైట్ 12 గంటల నుంచే సినిమా బాగాలేదంటున్నారు. ఎక్కడ పడిందిరా మీకు షో పడకుండా మీరు ఎందుకు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు. బాలీవుడ్ వాళ్ళు కానీ చెప్తా ఉన్నారనమాట, బివేర్ ఆఫ్ బాలీవుడ్, బీ కేర్ఫుల్ ఆఫ్ ప్రభాస్. ఓడే చెప్తా ఉన్నా. సలార్ దంచి కొడతా ఉంది. ఆయన రికార్డు ఆయన బద్దలు కొట్టుకున్నాడు. బాహుబలి 2 రికార్డ్స్ ఆయనే బీట్ చేశాడు. ఖచ్చితంగా 2000 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. జై ప్రభాస్ అన్న. రెబల్ స్టార్ అయితే ఫ్యాన్స్కి రెడ్ బుల్ తాగించాడన్న. ఆ విధంగా ఉంది సినిమా. కంబ్యాక్ వస్తుంది అంటారు అందరూ, మరి మీ రివ్యూ ఏంటి చెప్పండి. పక్క 100% ఇది ప్రభాస్ ఆయన కెరీర్ లో ఇది ఇంకొక మార్క్. బ్లాక్ బస్టర్ హిట్ అంటారు. బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా లెవెల్ హిట్ అంటారు. ఇది పాన్ ఇండియా ఆల్రెడీ హిట్. ఇంకోటి ఏమంటే ప్రశాంత్ నీల్ సార్ ప్రభాస్ కాంబినేషన్, వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఒక రేంజ్ మార్క్ ఆల్రెడీ సెట్ చేసాం. ఇంక ఇద్దరు కాంబినేషన్ అంటే సినిమా ఎట్లుంటుంది, వేరే లెవెల్ ఉంది. మరి సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా ఉంది? సినిమా ఓవరాల్ గా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కదా, దాని మీద కోసం మీరు రివ్యూ చెప్పండి. ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ చాలా బాగుంటుంది. అంటే ఒకరికి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇంకొకరు రావడం, ఒక్కొక్కసారి ఫ్రెండ్కి ఏదైనా అవసరం అయితే మనం కాంప్రమైజ్ తగ్గడం, ఆ బాండింగ్ వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ చాలా బాగా చూపిస్తారు. చాలా మంది అంటున్నారు కేజీఎఫ్ మూవీ ఎలివేషన్స్ కొన్ని సీన్స్ సేమ్ ఉన్నాయని చెప్తున్నారు, దాని మీద మీ రియాక్షన్ ఏంటి? అట్లేం లేదు. ఇప్పుడు మనము ఏదైనా ఒక సినిమాని ఇంకో సినిమాతో కంపేర్ చేయకూడదు. మనం ఈ సినిమాలో లాగా ఇంకొక సినిమా ఉండదని అనుకోకూడదు. ఆయన మేకింగ్ వేరే లెవెల్ ఉంటుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అయితే వేరే లెవెల్ అంటారు, నెక్స్ట్ లెవెల్ మూవీ. యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ గా మీరు ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు?
మీరు ఇంతకుముందు ఆల్రెడీ ప్రభాస్ గారిని చాలా సినిమాల్లో చూస్తుంటారు, చాలా సినిమాల్లో ఫైట్లు చూస్తుంటారు. ఈ సినిమాకి అయితే మాత్రం ప్రశాంత్ నీల్ సార్ ఇంకా స్టైలిష్గా ప్రభాస్ని ఇంకా అందంగా చూపిస్తున్నాడు. దీంతో ఇంకా అందరూ ఫ్యాన్స్ అంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరు థియేటర్స్ కి వచ్చి వాచ్ చేయాల్సిన మూవీ అనేది పక్కా చెప్పగలుగుతారా? 100% ఇది ప్రతి ఒక్కరు థియేటర్లో చూడాల్సిన మూవీ. పక్కా ఫ్యామిలీ ఫ్యామిలీ అందరితో కలిసి చూడాల్సిన మూవీ. ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన మూవీ. అందరు చూస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అందరు ఖచ్చితంగా గురించి ఎలా వెయిట్ చేసామో సలార్ 2 గురించి అలా వెయిట్ చేస్తాం. వెయిట్ చేయాలి ఖచ్చితంగా. ఇదైతే ఇంకా ఉంది కదా, లాస్ట్లో ఇచ్చిన కన్క్లూజన్ పార్ట్ 2 ఉందని.